విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఏదన్నా నేను మీకు మంచి చేస్తాను అన్నారు. అదే గెలిచినాక మా ఊసే పట్టు కూర్చున్న నాళ్ళే ఎవరూ లేరు. వీళ్ళకి కరోనా టైంలో వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్నారు. అదే గెలిచినాక మా గురించి పట్టుకున్న లేదు. ₹1,00,000 ఇచ్చినా పర్లేదు, కాళ్ళు కడిగినా తప్పు లేదన్నారు. కానీ ఆ విషయంలో పనిచేసిన వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఈ ఉన్న ఉద్దేశం బట్టి వర్కర్లకి ఏ న్యాయం జరగట్లేదు. అదొకటి ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, జీతాలు చూస్తే చాలట్లేదు. అదే రోడ్డు మీద తెల్లవారుజామున నడుచుకుంటూ వస్తున్న వాళ్ళకి కానీ, బైకుల మీద బస్సుల్లో వచ్చే వాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయినా పట్టించుకునే. 2 సంవత్సరాల క్రితం బెంచ్ సర్కిల్ మీద స్క్రూ బ్రిడ్జి మీద జరిగిన యాక్సిడెంట్కి 5గురికి తగిలింది. అందులో ఒకరు స్పాట్ చనిపోయారు. ఒకరికి మోకాల నుంచి కిందకి మొత్తం ఒక 12 రాడ్లు పడ్డాయి. వాళ్ళకి ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. అదే నైట్ వాళ్ళకి కానీ, పార్క్ సెక్షన్ కానీ, వాటర్ సెక్షన్, డ్రైనేజీ, హెల్త్ వాళ్ళు, ఇంజనీరింగ్ కానీ ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. 6,000 ఇన్సూరెన్స్ అని ఇస్తున్నారు. అవి కూడా కరెక్ట్గా ఇచ్చే 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. 12,000 చేస్తుంది ఏం సరిపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఆడవాళ్ళకి భద్రత లేదు. అదే పనిచేసే వాళ్ళు టాయిలెట్కి వెళ్దామంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. మచ్చర్లకు టయానికి రాకపోతే మచ్చర్ లేదు, ఒక్క నిమిషంలో అయినా పంపించేస్తున్నారు. వర్కర్లు బాగా వేధింపులు ఎక్కువైపోయినాయి వర్కర్ల మీద. మా డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 26,000 జీతం ఇవ్వాలి, రెగ్యులేట్ చేయాలి. అది మాకు నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా ప్రభుత్వం రాగానే మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాను, పరిణి చేస్తాను అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద సవాల్ చేసి అసెంబ్లీలో చెప్పారు. అదే మాట మరి ఇప్పుడు నిలబెట్టుకునేవాళ్ళు కదా ఆయన. మరి 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం వచ్చింది. కానీ ఇంతవరకు ఆ ఊసి లేదు, ఆ ప్రవర్తన మాట్లాడడానికి ఎవరు లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ పెరుగుతున్నాయి, కానీ ఎట్టి జాకిరి చేసేవాడికి మడికి ఏ అవకాశం లేదు. 4,750 మంది ఉన్నారు ఇక్కడ మొత్తం. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అదొకటి పొద్దున పూట డ్రైవర్లు మొత్తం నాపుతోనికి వెళ్తుంటే కేసులు పెడుతున్నారు. ఎస్ఐలకు చెప్పి పక్కగా తీసుకెళ్ళి కేసులు పెట్టిస్తున్నారు. కేసులు పెట్టిన ఎవరు దడవరు. ఇదేం కొత్త ఏం కాదు, కేసులు పెడతాం. పద్దాకా చేసే ధర్నాలే, మాకు ఏం కొత్త ఏం కాదు. ఎవరు వచ్చినా ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు. మా ఉద్యోగం మనకి ఆగదు. అది అందరికీ నమస్తే అండి. నేను సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని. నా క్యాడర్ వచ్చి MIS కోఆర్డినేటరు. మేము 2012లో ఈ యొక్క సమీకృత ప్రాజెక్టులో మేము జాయిన్ అవ్వటం జరిగింది. మండల వనరుల కేంద్రంలో మా విధులు ఉంటాయి. మమ్మల్ని ఆధారం చేసుకొని ఈ యొక్క సమగ్ర శిక్ష అనగా విద్యకు సంబంధించినటువంటి విధి విధానాలు మొత్తం కూడా మేము వారధులుగా పనిచేస్తూ ఉంటాము. ప్రధాన ఉపాధ్యాయులకు సపోర్టుగా ఈ యొక్క ప్రాజెక్టును మరి తీసుకెళ్ళటానికి విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాలను ఛేదించటకు మేము చాలా ఉపయోగపడుతుంటాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జగన్ గారు మరి మమ్మల్ని కొంచెం నిర్లక్ష్యం చేసినట్లు మేము మరి 4 నెలలుగా మరి మాకు శాలరీ పడేపేలకు మాకున్న పరిస్థితులు చాలా దీనాస్థితిలో వెళ్ళిపోయినవి. ఇదే జాబ్ను ఆధారం చేసుకొని మేము గడుపుతూ ఉన్న పరిస్థితుల్లో మరి 4 నెలలుగా పడకపోయేళ్ళకి మా కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. మరి మేము రోడ్డు ఎక్కిన సమయంలోనే మళ్ళీ 2 నెలలకు మరి ఈ నగదు వేయటం జరిగింది. అయినా కానీ మరియు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఈ శాలరీస్ అనేవి చాలీచాలనగా ఉంటున్నవి. మరియు ధరల పెరుగుదలకు అనుగుణంగా మరి జగన్ గారు ప్రేమతో మరి సంక్షేమ గవర్నమెంటు మరి అందరూ ప్రజలను మెప్పిస్తున్నటువంటి జగన్ గారు మరి చిరుద్యోగుల పట్ల కూడా ప్రేమ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆరోగ్య భద్రత కానీ, ఉద్యోగ భద్రత కానీ ఉందా? ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా అందుతాయి మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి? ప్రత్యేకంగా మొదట్లో మాకు PF కట్ చేశారండి. తర్వాత మరి ఏ పరిస్థితుల్లో మరి PF కూడా మాకు అందకుండా చేస్తున్నారు. ESI లేదు. చనిపోయినా మా కుటుంబ పరిస్థితులకు ఉద్యోగం ఇవ్వటం అనేది కూడా లేదు. మరి కారుణ్య నియామకం అనేది లేదండి. చనిపోతే మరి 5 లక్షలు ఇస్తున్నారు, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. సో మా యొక్క జాబుకు భద్రత లేని పరిస్థితి ఉన్నదండి. కావున దయచేసి జగన్ గారు ఈ విషయంలో మరి ఈ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మరి మేము
మరి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని రిక్వెస్ట్ మోడ్గా ఈ యొక్క పద్ధతిని ఎంచుకున్నామని తెలియజేస్తున్నాం సార్.